తన మీద రేప్ జరిగింది అంటూ ఒక అమ్మాయి ఫాల్స్ కేసు వేస్తే ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా మేము? రేప్ కేసెస్ అనేవి సెన్సిటివ్ కేసెస్. ఆఫ్టర్ 2013 నిర్భయ కేసు తర్వాత ఎవరైనా అమ్మాయి తన పైన ఇట్లా అఘాయిత్యం జరిగింది అని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిన సందర్భాల్లో యూజువలీ పోలీస్ ఆఫీసర్స్ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేస్తారు. అయితే అది అబద్ధపు కేసా నిజం కేసా అనేది అప్పటికి అప్రస్తుతం కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. తర్వాత ఎంక్వైరీలో తెలుస్తుంది వెదర్ ఇట్స్ అ ఫాల్స్ కేస్ అని. ఒకవేళ ఫాల్స్ కేస్ అని అనుకున్న సందర్భాల్లో ఈ అబ్బాయి క్వాష్కి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళి ఇది తప్పుడు కేసు నా మీద పెట్టింది అని ఎవిడెన్సెస్తో సహా చూపించి దాన్ని డిస్మిస్ చేయించుకోవచ్చు. లేదు అంటే లోవర్ కోర్టులో ఫైట్ చేయొచ్చు. బట్ ఎఫ్ఐఆర్ అయితే డెఫినెట్గా రిజిస్టర్ అవుతుంది ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి. ఒకవేళ అమ్మాయి ఫాల్స్ కేసు పెట్టింది అని తెలిస్తే అమ్మాయికి ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఫాల్స్ కేసు పెట్టింది అని అంటే ఆ కేసులో ఒకవేళ ఆ అమ్మాయి ప్రూవ్ చేయలేకపోయింది అనుకుందాం, ఇతను నా పైన ఇట్లా బలాత్కారానికి పాల్పడ్డాడు అని, అలాంటి సందర్భాల్లో యూజువల్లీ అబ్బాయికి అక్విటల్ వచ్చేస్తుంది, అతను నిరపరాధి అని వదిలేస్తారు. కానీ ఈమె ఏం శిక్షించడానికి యాజ్ ఆఫ్ నో మన దగ్గర ఏం లాస్ లేవు. ఇఫ్ ఎట్ ఆల్ ఫాల్స్ ఎవిడెన్స్ ఇవన్నీ క్రియేట్ చేసి అతన్ని తప్పుడు సమాచారంతో ఇరికించాలి అనుకున్నప్పుడు దేర్ ఆర్ డెఫినెట్లీ పనిష్మెంట్స్ ఉన్నాయి, ఫైన్ ఉంది, పనిష్మెంట్ ఉంది, జైలుకి పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అబ్బాయి డిఫెమేషన్ కేసు వేయొచ్చు, ఎందుకంటే నా లైఫ్తో ఆడుకుంది, నేను చాలా డిఫేమ్ అయిపోయాను, నా కెరీర్ లాస్ అయింది. ఇలా డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి డెఫినెట్గా.